ఏంజల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ అండ్ డెలివరీ ఇస్ ఆల్సో అవైలబుల్. కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు. ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎంతో మంది ఏ వైపు వెళ్లాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ద్వేషం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం. కానీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు, నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే తట్టుకోలేకపోయారు. హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు. హత్య చేసిన వాళ్ళు చెప్పించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకుని తిరుగుతున్నారు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, అన్ని ఆధారాలు ఉన్నా, ఎన్ని వాగ్మూనాలు ఉన్నా ఇవేవి వాళ్ళకి శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకి మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం నాకు ఆఖరి వరకు అర్థం కాలేదు. సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే వివేకానంద రెడ్డిది హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానలే చెప్పింది. ఎందుకు అన్న విషయం ఆ రోజు నాకు అర్థం కాలేదు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతకుల్ని పదే ఈ 5 సంవత్సరాలుగా వెనుకేసుకొచ్చాడు జగనన్న గారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడము ఇంకొక ఇంత తెలిసి కూడా, ఇంత ఘోరమని తెలిసి కూడా, ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు.